హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఒకటి చెబుతున్నా ఫస్ట్, మీకు యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు అందరూ చేస్తారని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. నిలబడతా నన్ను నీ దాసురాలు మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటాను నా ప్రీతాన్ని. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాము. యోనా గ్రంథం చూద్దాము. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. చదవండి. యోనా ఎప్పుడైతే పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు చేయించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. హల్లెలూయా హల్లెలూయా. అంటే యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోనే యోనా అనే ప్రవక్త ఉన్నారు. ఆయన ఏంటంటే, నెనేమే పట్టణము ఆ ప్రాంతం అంతా కూడా నశించిపోతూ ఉన్నది. పాపముతో, తాగుడుతో, వ్యభిచారంతో, లోక సంబంధమైన కార్యములతో, దొంగతనాలతో ఆ రీతిగా పట్టణం అంతా కూడా పాడైపోతూ ఉంది. ఆ పట్టణం పాడైపోతూ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడంటే యోనాను తట్టాడు. యోనా అని అతని పేరు, యోనా ప్రవక్త పేరు. అయితే నువ్వు నెనేమే పట్టణానికి పోయి, ఆ ప్రాంతం అంతా కూడా చీకట్లోనే ఉన్నారు వారంతా. నా దృష్టికి ఘోరమైనది గనక దేవుని దృష్టికి ఘోరమైపోయింది ఆ పట్టణం. నువ్వు లేచి నెనేమే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలిగినను ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలి యోనా ఎప్పుడైతే పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణం చేయించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. హల్లెలూయా. అంటే చూసావా, యేసయ్య ఏం చెప్పాడంటే నెనేమేకి పో అని చెప్పాడు. పట్టణానికి పో. అక్కడికి పోతే ఆ ప్రాంత ప్రజలు చీకట్లో ఉన్నారు, మత్తులై ఉన్నారు, లోక సంబంధం కార్యంతో ఉన్నారు. ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి తిని సుఖించుదామా, ఎలాగుందామా, ఎలాగ సంపాదించుకుందామా, ఎలా పోగు చేసుకుందామా, ఎలా డబ్బులు కూడబెట్టుకుందామా, మనం ఎవరికి పిల్లనిద్దామా, ఎవరిని పిల్లని తెచ్చుకుందామా, సాయంత్రం ఏమి తాగుదామా, ఏమి తిందామా, ఏమి మేకల కోడులా లేకుంటే ఏమి కోసుకుందాము అన్న ఆలోచనతో పాపముతోటి ఆ దేవుని మర్చిపోయి పాపముతో ఉంటే దేవుని దృష్టికి ఆ పట్టణం మహాఘోరంగా ఉండి ఉన్నప్పుడు యోనా గారిని దర్శించి, నువ్వు నెనేమే పట్టణానికి పోయి నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పానంటే, ఆయన గారు ఏం చేశారనంటే, నేనేమే పట్టణానికి పోకుండా తర్షీషుకి పోదామనేసి యేసయ్య చెప్పిన పట్టణానికి పోకుండా నేను ఇంకొక పట్టణానికి పోతా, వాళ్ళు నాశనం అయిపోతే నాకేం పట్టింది? అర్థమైందా? వాళ్ళు పాడైపోతే నాకేం పట్టింది? వాళ్ళు అట్లా ఉంటే నాకేం పట్టింది? నేనెందుకు పోవాలి అనేసి ఈయనేం చేసిండు, అనేసి నాకేం పట్టింది, వాళ్ళే పోతే పోతారు, వాళ్ళే చచ్చిపోతే చచ్చిపోతారు, వాళ్ళే నశిస్తే నశిస్తారు, నాకేం పట్టింది, యేసయ్యకి నేనే దొరికినా? అర్థమైందా? యేసయ్యకి నేనే దొరికినా? నన్ను బొమ్మంటాడేంది? ఆ పట్టణానికి పోయి ఎలాగా చెప్పు అంటాడేంటి? ఎందుకు ఆ ప్రజలకు తెలియదా? వాళ్ళు తినటం వాళ్ళకి తెలియదా? తాగటం వాళ్ళకి తెలియదా? వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలియదా?
వాళ్ళ పాపంలో నడుస్తున్నారో తెలియదు, ఏం తెచ్చుకున్నా ఏం తిందామన్నది తెలియదా, దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో వాళ్ళకి తెలియదా, నేను పోయి చెప్పడం ఏంటి అని నాకేం పట్టిందని తర్షీసుకు బయలుదేరి మంచిగా వాడెక్కిండు. సముద్రంలో ప్రయాణం చేసే వాడెక్కిండు అనమాట. వాడెక్కితే యేసయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అర్థమైందా? పెద్ద సునామీ వచ్చింది వాళ్ళలోని. చదవండి నెక్స్ట్. సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవచ్చును. హల్లెలూయా. ఏమొచ్చింది? తుఫాను లేచింది. సముద్రంలో అలలో గాలి అంటే పడవేగా కొట్టుకొని పోయేటట్టుగా, మునిగిపోయేటట్టుగా, బద్దలైపోయేటట్టుగా. ఇక ఆ పడవలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పోయేటట్టుగా వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే ఈయన బట్టే. ఎవరు? నేనేమే గారు ఎక్కడికి పంపంటే ఎక్కడికి పోయారు? నేనేమే పట్టణానికి బొమ్మనంటే ఆడికి పోకుండా తర్షీషుకు బయలుదేరి వాడ ఎక్కి ఉన్నాడు. అర్థమైందా? వాడెక్కి మట్టి ఆ వాడ పట్టణానికి ఆయన వెళ్తూ ఉంటే ఆ వాడలోని ఏమొచ్చింది చెప్పాలి. చెప్పండి. ఏమొచ్చింది మీరు వింటున్నారా? ఆయన వాడెక్కిండు. వాడలో సముద్రంలో ఏమొచ్చింది? గాలి వచ్చింది. తర్వాత తుఫాన్ వచ్చింది. తర్వాత అది అట్టా ఇట్ట అలల చేత మునిగిపోయేటట్టుగా వచ్చింది. అవునా? మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. విని నేను అడుగుతా, మళ్ళీ మీరు చెప్పాలి సమాధానం. వచ్చింది. అలా వచ్చినప్పుడు వాళ్ళు కొంతమందిని ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోవటానికి ఇప్పుడు మనకు రోడ్లు వచ్చినాయి. అర్థమైందా? సిమెంట్ రోడ్లు వచ్చినాయి. లేదా ఈ ప్రాంతం నుంచి ఇంకా వేరే దేశానికి పోవటానికి ఫ్లైట్లు వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు ఫ్లైట్లలో అమెరికా కానీ ఇంకా వేరే ఆస్ట్రేలియా కానీ ఏటన్నా వెళ్ళాలని అంటే ఫ్లైట్లలో ఆకాశంలో ఎగిరిపోతున్నారు. అప్పుడు ఫ్లైట్లు ఇవ్వమ్మా. అర్థమైందా? అప్పుడు ఫ్లైట్లు లేవు. యేసయ్య ప్రార్థన చేస్తే ఇచ్చిన జ్ఞానంతో తయారు చేసిన ఫ్లైట్లే ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఫ్లైట్లు లేవు, ఏమి లేవు. ఓడ లేకపోతే సముద్రంలో పడవ అలాగ ప్రయాణం చేసేటోళ్ళే కానీ ఏం లేవు. అప్పుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలంటే పడవెక్కారు. వీళ్ళు ఏం చేశారు? మరి అక్కడ సరుకులు కొనుక్కున్నారు అందరూ. అబ్బో మరి పోవాలి కదా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే సరుకులు కొనుక్కొని వాడెక్కి అందరు కలిసి పోతున్నారు. వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా సిటీకి వచ్చారు. మీకు చెప్పాలంటే అర్థమైందా? పల్లెటూరు నుండి సిటీకి వచ్చి సిటీలో సరుకులు కొనుక్కొని వాడెక్కి పోతున్నారు. ఇక తుఫాన్ రేగింది. మనం ఏం తప్పు చేసినాం? మనం అంతా మంచిగా ఉన్నాం కదా. ఏం జరుగుతుంది? మనలో ఏం పొరపాటు ఉన్నది? ఎందుకు సముద్రంలోని ఎన్నడూ కూడా ఇలాగ తుఫాను ఇట్లా అలల చేత నింపబడి ఇలాగా సముద్రంలో తుఫాన్ రాలేదే? ఏం జరుగుతుంది అనేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు చదవండి. నెక్స్ట్ చదువునని. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి సముద్రములో పారబోసింది. హల్లెలూయా. చూసావా? డబ్బులతో కొనుక్కొని వాళ్ళు ఏం చేశారంటే ఈ బరువు వల్ల కనుక ఈ వాడలో ఇలాగా జరుగుతుందా అనేసి కొనుక్కున్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినా కానీ అది ఏం మాత్రం మిక్కిలి నెమ్మది అవ్వట్లేదు. మరి యోనా గారు ఏం చేస్తున్నారో తెలుసా? హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నా తెలుసా? వీళ్ళందరూ వామ్మో మన ప్రాణాలు పోతాయి, మంచిగా వాడంతా మునిగిపోతుంది, మనం చచ్చిపోతాం, సరుకులు ఇన్ని అంత రేటు కల్లా కొనుక్కొని కూడా సరుకులు సముద్రంలో వేసినాం, మన ప్రాణాలు పోతున్నాయి అని వీళ్ళు బాధపడుతుంటే ఈయనేం చేసిండు? యేసయ్య దాసుడు, యేసయ్యకి ఇష్టమైన యోనా గారు ఏం చేసిందో తెలుసా? వాడ అడుగు భాగానికి పోయి చక్కగా నిద్రపోతాడు. అర్థమైందా?
హాయిగా నిద్రపోతాడు. ఓడ దోలే యజమానుడు ఉంటాడు కదా, ఓరి నిద్రపోతా, ఎంతసేపు నిద్రపోతావు నువ్వు? అందరూ సముద్రం వాడ మునిగిపోతూ ఉంటుంటే నువ్వెందుకు నిద్రపోతున్నావు? లెగు, మేలుకో, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. నువ్వేంది సోమవారం నిద్రపోతున్నావు? అర్థమైందా? నేను అందరూ సచ్చేటట్టుగా ఉంటే నువ్వేంది వాడ దిగబా అడుగుకు పోయి హాయిగా ప్రశాంతంగా పడుకున్నావు అని అంటే ఆయన ఏమంటుండో తెలుసా? నిద్రపోతా లెగు, మీ దేవుడికి ప్రార్థన చేయంటే ఏమంటుండో తెలుసా? చక్కగా బయటకు వచ్చి అంటుండో, హల్లెలూయా. అర్థమైందా? ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఉన్నోళ్ళు ఇంకా అల్ల చేత నింపబడిపోతుందో, మన పానాలు పోయే స్థితిలో ఉంది, సరుకులన్నీ పడేసిను, కొనుక్కొచ్చినన్ని పడేసిను, అన్ని పడేసినా కానీ ఇంకనూ ఇంత సముద్రం మిక్కిలి నెమ్మది అవ్వట్లేదని అంటే, మనం ఎంతమంది ఉన్నావో ఈ పేర్లన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి సిటీ వేద్దాం. వేసి ఎవరి పేరుని బట్టి ఈ సముద్రంలోని తుఫాను ఇంత చికాకు జరుగుతుందో వాళ్ళ పేరు మీద వస్తే వాళ్ళని తీసి అందులో పడేయటం. హల్లెలూయా. అర్థమైందా? ఎందులో వేయాలి? సముద్రంలో వేయటం. మరి వాళ్ళని బట్టే కదా ఇది వచ్చేది. సరే అనేసి హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చింది? అడుగు భాగానికి పోయి చక్కగా నిద్రపోతుండగా యోనా గారు ఏడికి బొమ్మంటే బయలుదేరిపోతాడు. అయ్యా నేనేమి ఆ పట్టణం పాడైపోతుందంటే ఈయన గారు ఏడికి పోతాడు? తర్షీస్కి. అంటే ఇప్పుడు నేడంజర్ల బైరా పోండి, పర్లకమ్మ, పాండ్రంగారెడ్డిగా, ఈ నారాయణమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అని అంటే మీరేం చేస్తున్నారంటే జాన్ పడిపోతున్నారు. అర్థమైందా? ఏసే ఏం చెప్పిండు? నేడంజర్ల అదే ఇక్కడికి పోయినప్పుడు నేడంజర్లు పోయిరానంటే కుదరదనేసి మీరు జాన్ పడిపోతున్నారు. జాన్ పడిపోతుంటే దేవుని కోపం వచ్చిందా లేదా? నేను ఇల్లు చెబితే ఇటు రోడ్డు బాగుంది నాయన, తిన్నగా ఉంది, మంచి మెయిన్ రోడ్డు, ఏముంది ఏడా అమ్మ పెట్రోల్ బంక్ కాడికి పోతే ఆటోలు వస్తాయి, అన్నీ వస్తాయి, చక్కగా చిన్నగా దగ్గర దారి బాగుంది. నేడంజర్లు పోతే సిటీలో మీకు అన్ని దొరుకుతాయి, అన్ని కొనుక్కొని అంతా అక్కడికి పోయి ఆ ఊరు ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించి ఆ ఊరు వాళ్ళకి కొన్ని మంచినీళ్ళు, నువ్వు దేవుడు నా గురించి చెప్పి కొన్ని మంచినీళ్ళకి రా అంటే ఏమీ దొరకని ప్రాంతం నువ్వు పోతే అని ఒప్పుకుంటాడా? అదే జాన్ పడిపోతున్నాయంటే జాన్ పడిపోతాను నీకు తిన్నగా ఏమీ లేవాయా, సరిగా ఏమీ రావాయా, ఆడు తినటానికి ఏమి దొరకవాయా, మధ్యలో అడ్డాయా? అర్థమైందా? ఇది వ్యాపారం మీకు అర్థం కావాలంటే ఇట్లా చెప్పిన. సరే, అయితే సిటీ ఎవరి పేరు మీదకి వచ్చింది? యోనా పేరు మీదకి వచ్చింది. హల్లెలూయా. చక్కగా హల్లెలూయా. నువ్వు ఎక్కడి వాడువో, ఏ ప్రాంతం వాడువో, నీ వ్యాపారం ఏంటో, నీ దేశం ఏంటో, నాయన మమ్మల్ని చంపటానికి ఎందుకు ఎక్కువ పడవ? అర్థమవుతుందా? నువ్వు ఏ వ్యాపారం చేస్తావో మాకు తెలియదు, నువ్వు ఏ దేశం వాడువో మాకు తెలియదు, నీ గోత్రం ఏంటో తెలియదు అంటే నేను ఎబ్రీలో గోత్రపు వాడిని అంటాడు. నాది ఎబ్రీలో, నేను ఎబ్రీయుడను. ఆమేన్. హల్లెలూయా. చూసావా ఎంత చక్కగా చెబుతుందా? నేను ఎబ్రీయుడను,
సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుణ్ణి దాసుని నేను. హల్లెలూయా. నేను భయభక్తులు గలవాడినై ఉండి ఆయన చెప్పిన మాట వినకుండా నేను తర్షీషుకు పోదామని బయలుదేరాను. నన్ను బట్టి యేసయ్య నన్ను చూసి ఈ సముద్రంలో ఈ తుఫాను పుట్టెత్తండు, నాకు తెలుసు ఆ సంగతి అంటుండు. హల్లెలూయా. మరి నాకు తెలుసు అంటే పడవలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓరి నిద్రపోతాం, మేము కొనుక్కున్న సరుకులన్నీ అందులో పడేసినాం కదా అంటారా అనరా? మేము కష్టపడి కొనుక్కున్న సొమ్మంతా కూడా నేలపాలు సముద్రంలో చేస్తున్నాయా? అదే మాట ఏదో ముక్కు ముందే చెబితే నిన్నెట్టాక ముందే దింపాలమేగా మేము. అర్థమైందా? అంటారా అనరా? అనే ఉంటారేమో, మనకేం తెలుసు. నువ్వు ఈ మాట చెప్తాను, నువ్వు హాయిగా పోయి చక్కగా పోయి మళ్ళీ ఏం తెలియనట్టు లోన పండుకుంటువి. మేము కొనుక్కున్న సరుకులాయా, సిటీలో ఎత్తుమాయా, అది చేస్తున్నాయా, ఇది చేస్తున్నాయా, ఏమి మిక్కిల నెమ్మదాయా. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పు నిన్ను? ఇప్పుడు ఏం చేస్తే సముద్రం నెమ్మదం అయిపోతుంది? ఏం చేస్తే మన పానాలు కాపాడుతాయి? హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఇంకా మిక్కిలిగా భయపడ్డారు వాళ్ళు. అర్థమైందా? ఇంత సృష్టికర్త అయిన దేవుడు దాసుడు ఈ ఓడలో ఉన్నాడు అంటే ఈయన బట్టే తుఫాను వస్తుందని అంటే అని ఇంకా భయపడ్డారు వాళ్ళు. ఆయన అంటున్నా కదా, ఇక ఇదంతా నిమ్మలం అవ్వాలంటే ఒకటే పరిష్కారం. అర్థమైందా? హల్లెలూయా. నువ్వు ఏం పని చేసావు నాయన? నువ్వు ఇట్లా చేయటం కరెక్టేనా చెప్పండి? ఏం పని చేసినావు? ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు చేసిన తప్పు ఏంటి అని అంటే నేను చేసి చాలు. హల్లెలూయా. మరి ఇంత వస్తుంది కదా, సముద్రంలో ఈ తుఫాను వచ్చింది, మరి ఇలాగ వచ్చింది, మరి మేము దీన్ని బట్టి మేము ఏం చేయాలో నువ్వు చెప్పు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే ఆగిపోతుంది? హలో వినాలి ఇటు. ఏం చేస్తే ఆగిపోతుంది? ఏం చేస్తే ఈ తుఫాను ఆగిపోతుంది అంటే ఏమంటుందంటే, నన్ను ఎత్తి సముద్రంలో ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వామ్మో, నిన్ను బట్టే ఈ వాళ్ళ తుఫాను వచ్చింది, నిన్నెత్తి సముద్రంలో అయితే మేము బతుకుతా? అర్థమైందా? హల్లెలూయా. ఇటు వినాలి. నన్ను బట్టే సముద్రంలో తుఫాను వచ్చింది వింటున్నావా? నన్ను బట్టే సముద్రంలో తుఫాను వచ్చింది. ఆయన ఏమంటుండంటే ఈ తుఫాను ఆగిపోవాలి, పానాలు కాపాడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో అయినా అంటుండవు. ఓ దేవుడు, నువ్వు వాళ్ళు అడుగు పెడితేనే ఇంత సునామీ వచ్చి ఇంత ఎట్లా కొట్టపోయేటట్టుంది. నిన్ను ఎత్తి సముద్రంలో ఎత్తి ఇంకేమన్నా మా పానాలు ఉంటాయా అని అంటే ఉంటాయి. ఏంటనంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే హల్లెలూయా. సరే, అంతటితో ఆగుదాము. అయితే చూసావా, ఇక ఏం చేశారంటే ఆయన్ని ఎత్తి, అయ్యా ఈయన బట్టే సునామీ, ఈయన సృష్టికర్త, భూమికి, ఆకాశానికి, సముద్రానికి, అయ్యా దేవుడైన నీ దాసుడు ప్రభువా యోనా గారిని ఈయన మేము సముద్రంలో వేస్తున్నాం కానీ యేసును ఎత్తి వేస్తున్నాం. ఆయన ఏమన్నాడు? సముద్రంలో ఏమంటేనే మేము వేస్తున్నాం, కానీ మా పిల్లల మీదకి, మా మీదకి మాకు హాని చేయకయ్యా
ఆయన చెప్పినట్టే మేము చేస్తున్నామయ్యా, నువ్వు దేవుడు అంట కదా, మరి మేమైతే సముద్రంలో పడేస్తున్నాము ఆయన్ని అని తీసి అందరు కలిసి ఎత్తి ఏసు యెహోవా ఏసు నామంలో సముద్రంలో పడేశారు ఆయన్ని. అర్థమైందా? సముద్రంలో పడేయగానే యేసయ్య నెమ్మదిగా అయిపోయింది. హల్లెలూయా! సముద్రంలో తుఫాన్ అంతా నెమ్మది అయిపోయింది. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! మిక్కిలి భయపడి వాళ్ళు యెహోవాకి మొక్కుబడి చేశారు. సముద్రంలో పడేశారు. ఇక ఆయన్ని సముద్రంలో పడేస్తే సముద్రం అంతా కూడా మిక్కిలి నెమ్మది అయిపోయింది. అప్పుడు దాకా గాలి తుఫాను, పడవ ఊనిగిపోవటం, అడిపోవటం ఈడిపోవటం, వాళ్ళ సరుకులు పోయినాయి, ఆయన అడుగు పెట్టడం వల్ల నాన్న కొనుక్కొని అన్నీ పోయినాయి, అంతా అయిపోయింది. సముద్రంలో పడేసాక యేసయ్య వదిలిపెట్టలే. సముద్రంలో పడేసాక ఆయన చచ్చిపోయింది అనుకుంటున్నారా ఏంది మీరు? లేదు లేదు లేదు, ఇప్పుడే అసలైన వార్త మొదలైంది. దేవుడు కదా, ఆయన నీళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, సముద్రంలో చేపలకు ఆజ్ఞాపిస్తాడు, సముద్రంలో ఉన్న ఇసుక ఆజ్ఞాపిస్తాడు, వాతావరణానికి ఆజ్ఞాపిస్తాడు, రాళ్ళకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ప్రతి దానికి కూడా ఆయనకి ఇష్టమైన వారిని కాపాడుకోవటకు ఆయన ఏదైనా చేయగలిగిన మన దేవుడు. హల్లెలూయా! కాపాడుకుంటాడు ఆయన. అర్థమైందా? సముద్రంలో పడవేయగానే ఒక చేపకి ఆజ్ఞాపించిండు. హల్లెలూయా! చేపకు ఆజ్ఞాపిస్తే ఆ చేప వచ్చి పెద్ద చేప వచ్చి ఆయన మింగేసింది. యెహోవా నియమించి ఉన్నాడంట. అర్థమైందా? దేవుడే ఒక చేపని సముద్రంలోని ఇప్పుడు యోనాని ఖచ్చితంగా ఎత్తి అందులో పడేస్తారు వీళ్ళు. ఆల్రెడీ ఆయన ముందుగానే దాన్ని రెడీగా పెట్టిండు. హల్లెలూయా! చేపను రెడీగా పెట్టిండు అక్కడ. ఎందుకనంటే ఈయన ఎట్టాగా నేనేమే బొమ్మంటే పోకుండా తర్షీసుకు బయలుదేరిపోతాడు. ఇక నా వాడు నా శిష్యుడి మాట వినేటట్టు లేలే కానీ అని ఆడ చేపతో మాట్లాడిండు. వత్తండు నా దాసుడు నువ్వేమన్నా తిన్నవో నీ పని ఉంటుందని దానికి ఆజ్ఞాపించిండు. అర్థమైందా? చేపకి అదేందనుకుంటే అది ఫాస్టింగ్ ఉంటుంది. అర్థమైందా? మరి అంతే దేవుడు కార్యం అక్కడ జరగాలంటే వేయగానే చేప వచ్చి మింగేసింది. ఇక మింగగానే అప్పుడు దాకా మనోడు దేవుడి గుర్తురాలే. వాడు అడుగు భాగంలో పోయి చక్కగా నిద్రపోయింది కదా. ఏడు వండుకుండు కదా, ఏడు వండుకుండు చేప మింగిన కానీ ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా! అయ్యా నన్ను క్షమించయ్యా యేసయ్యా. మరి నిద్రపోతుంటే ఇంకేముంది, ఏడేం చేస్తాడు? నిద్రపోయిండు. నిద్రపోతే బాధ ఏంటో తెలియలే. వాడలో కదా, వాడ హాయిగా బ్రహ్మాండలాగా ఉంది, సముద్రంలో పోతుంది, వాళ్ళు అలా కొల్లరైపోతున్నారు. నాకేం పట్టింది? నేనెందుకు పోయి వాళ్ళ కోసం చెప్పాలి? ఆ ప్రజల నేనేమే పట్టిన ప్రజలు పాడైపోతే నాకేం పట్టింది? నేనెందుకు పోయి చెప్పాలి? వాళ్ళతో నాకేం పని? హల్లెలూయా! అట్ట నిద్రపోతుంటే అట్టుంటే నేనేం చెప్పాలి? మరి అంతేగా. ఇప్పుడు ఏనాగారు అదే చేసిండు. వాళ్ళకి తింటం తెలియదా? వాళ్ళు నిద్రపోవటం తెలియదా? వాళ్ళకి తాగటం తెలియదా? వాళ్ళ దేవుడు తప్పు నిజం అబద్ధం ఇది చేస్తున్నారు అనేసి వాళ్ళకి తెలియదా అని ఇక నిద్రపోయిండు. నిద్రపోయిండు. అక్కడ నిద్రపోయాక ఇక్కడ చేప మింగగానే అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు. ఇక ప్రార్థన అప్పుడు స్టార్ట్ చేసిందన్నమాట. యేసయ్యకి మొర్ర పెడుతూ ఉన్నాడు ఇక అక్కడ. అర్థమైందా? అందుకే దేవుడు మాట వినాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవునికి ఇష్టమైనది చెయ్యాలి. సముద్రమే నెమ్మది ఇచ్చిందంటే మామూలు విషయమా? అర్థమైందా? ఆయన ఎత్తి సముద్రంలో వేస్తే తుఫాన్ వస్తుంది, గాలి సునామీ వస్తుంది, అసలు సముద్రం అల్లకొల్లాలు అయిపోతుంది అంటారు కదా. బాగా వర్షాలు పడుతుంటే మొత్తం మునిగిపోతుంది.
ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. తుఫాను వచ్చింది, సునామీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఒక సముద్రంలోని తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను. సుడిగుండాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటారు చూసావా? అవన్నీ వచ్చి కొట్టకపోతూ ఉన్నాయనంటే ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక సామాన్యమైన ఒక నరుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలుసా? హల్లెలూయా! నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా ఆయనకి? ఆయన పని చేసుకోవాలని నువ్వు బాగుండాలి, నీ పక్కన వాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ ఇంటి వాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ ప్రాంతపు వాళ్ళు కూడా బాగుండాలి. అదే ఆయన ప్రేమ. హల్లెలూయా! ఆ ప్రేమను బట్టి ఆయన ప్రాణం అర్పించి ఉండు, ఆ ప్రేమను బట్టి ఆయన రక్తం చిందించి ఉండు, ఆ ప్రేమను బట్టి ఆయన విలువైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అర్థమైందా? ఆ ప్రేమను బట్టి ఆయన సముద్రంలో వేసినా కానీ చేపకు కూడా ఆజ్ఞాపించిండు, నువ్వు తిన్నవు నీ పని అయిపోతుంది. నా దాసుడు నీ కడుపులో 3 రోజులు ఉండాలా. 3 రోజులు కూడా నువ్వేమి గింత నాసు తిన్నా, ఏం తిన్నా కానీ నువ్వు ఖైమా అయిపోతావు. అర్థమైందా? నువ్వు ఖైమా అయిపోతావు. మంచిగా చేపల ఫ్రై అయిపోతావు. నువ్వు జాగ్రత్త. హాయిగా నా దాసుని కడుపులో దాచిపెట్టుకో 3 రోజులు అని చేపకు చెప్పిండు. నేను చెబుతాను, నుంచి నువ్వు కడుపులో ఉంచుకొని ఏ ప్రాంతానికైతే ఫోన్ అన్నాడో ఆ ప్రాంతం కాడికి పోయి ఆ చివరన ఊదు. హల్లెలూయా! చేపకు చెప్పిండు. ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చెప్పిండు? వస్తాడు నా దాసుడు, నువ్వు మింగి నీ పళ్ళు కానీ నీ ఎముకలు కానీ గింత కూడా ఆయనకి హాని చేయటానికి వీల్లేదని మొత్తం సరి చేసి నువ్వు ఇక్కడ నుంచి ఇక బయలుదేరు. ఎవరికి? చేపకే. కడుపులో ఉన్నాడు కదా, మింగింది. నేనేమే పట్టణానికైతే ఫోన్ అన్నాడో ఆ నేనేమే పట్టణానికి సముద్రం ఒడ్డున ఆడికి పోయి ఆ కడుపులో నుంచి ఊదేసే. హల్లెలూయా! మీకు అర్థమైందా? యేసయ్య అంత గొప్పవాడు. ఇక చేప బయలుదేరింది, ప్రయాణమైందిగా. ఈ వార్లని వీళ్ళందరికీ యేసయ్యని, వీళ్ళకి అప్పుడు దాకా యేసయ్య తెలుసు తెలియదు, వీళ్ళు ఆరాధిస్తున్నారు, బలిపీఠం కట్టారు. అయ్యా మేము ఆయన సముద్రంలో వేసినాం ప్రభువా, మేము సముద్రంలో వేసినాం అయ్యా, మా పిల్లలకి మాకు ఏ హాని జరగొద్దు, ఇదంతా లయమైపోవాలి, ఇదంతా ఏ కీడి మాకు రావద్దు. ఆ యేసులోడు కోసం వీళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఉన్న సరుకులు పోయినాయి, అన్నీ పోయినాయి. హల్లెలూయా! సముద్రంలో వేసినవయ్యా, ఆయన ఎలా వాడు? నీ దాసుడు అంట, నువ్వు దేవుడు అంట, నువ్వు రక్షకుడు అంట, నువ్వు సృష్టికర్త అంట, మేము అందులో వేసినామయ్యా ప్రభువా అనేసి సరుకులు మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు. ఆయన్నే గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఉద్యోగంతో ప్రార్థన చేస్తుంటే చేపగారు అంత ఉద్యోగంతో సముద్రంలో ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా! అర్థమైందా? ఉద్యోగం వచ్చేసింది చేపకి. ఎందుకంటే అభిషేకం చేపకు కూడా దాకిందిగా, పోయింది సముద్రం. అదే నేనేమే పట్టణపు ప్రాంతం దాకా పోయింది. ఏం చేయాలి యేసయ్యా ఇక చెప్పు మరి అని అన్నాడు. మరి నేను ఓదాలంటే నాకు శక్తి కావాలి ప్రభువా అంటాను. వీళ్ళు దూపం వేస్తున్నారు, అది ఉద్యోగం వస్తుంది. దూపం వేస్తున్నారు, అది ఉద్యోగం వస్తుంది. నీకేం బాధలేదు, ఆల్రెడీ నేను వాడలో కొంతమందిని రెడీ చేసి పెట్టాను. హల్లెలూయా! వాళ్ళు ప్రార్థన చేస్తారు, నేను శక్తి ఇస్తాను, నువ్వు ఊదు బయటకు అన్నాడు. ఊదగానే చేప ఊదగానే ఏ పట్టణానికి అయితే బోనన్నాడు అదే పట్టణానికి పడ్డాడు. చిన్నగా మనోడు కళ్ళల్లంతా పుసుది నాసంతా చేప ఉంది కదా, చేపకు పట్టిన నాసంతా కళ్ళల్లో ఇట్లా తీసుకొని ఇట్లా చూస్తుంటే హల్లెలూయా.